ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలకి మంచి పర్సంటేజ్ మెయింటైన్ చేసే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ గ్యారంటీ అని ఒక టాక్ మార్కెట్లో నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది ఈరోజు నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ ఇయర్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మన సౌత్ స్టూడెంట్స్లోనే సగానికి సగం మంది మంచి మంచి కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. సో ప్రజెంట్ మనతో ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్. హాయ్ హాయ్ మ్యామ్. సాయి విష్ణుతేజ. సాయి విష్ణుతేజ. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి మ్యామ్. హైదరాబాద్ నుంచి. ఓకే, సో ఈ ఇయర్ నీ ఫైనల్ ఇయర్ అయిపోయింది కదా? ఓకే, సో మంచి కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది అని విన్నాను. ఎక్కడొచ్చింది ప్లేస్మెంట్? అండ్ 3 years నీకు ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఏమిచ్చింది అంటే ఏం చెప్తావు? నేను 2021లో ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత నాకు ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా భయం వేసింది, ఎందుకంటే నార్త్ ఇండియా కంప్లీట్లీ డిఫరెంట్. మన ఏరియా దగ్గర నుంచి నియర్లీ 2000 kilometers అబోవ్, కాబట్టి కొద్దిగా భయపడ్డాను. కాకపోతే మా ఫాదర్ కూడా నా గురించి కొద్దిగా టెన్షన్ పడ్డారు, కానీ మా మదర్ మాత్రం ఒకటే డిసైడ్ అయింది ఏంటంటే వీడిని తెలంగాణలో ఉంచకూడదు, మా ఫ్రెండ్స్కి దగ్గరలో ఉంచకూడదు, ఇన్ని కొద్దిగా దూరంగా పంపిస్తే కొద్దిగా కెరియర్ మీద ఫోకస్ చేస్తాడు, స్టడీ మీద ఫోకస్ చేస్తాడు అని చెప్పి అలా అనుకొని నన్ను ఇక్కడికి పంపించారు. ఫస్ట్ 2 months కొద్దిగా ఇబ్బంది అయింది, కొద్దిగా పేరెంట్స్కి దూరంగా ఉన్నా. నేను 1 and only చైల్డ్ మా మమ్మీకి ఫాదర్కి. ఇంకా అందువల్ల కొద్దిగా నేను ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర నుంచి దూరంగా వచ్చాను. దాంతో కొద్దిగా నాకు అది కూడా టెన్షన్ ఉంటుండే. కాకపోతే 2 months తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ చాలా మంచిగా దొరికారు నాకు. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా చాలా తొందరగా మనతో బాండింగ్ ఏర్పాటు చేసుకుంటారు, చాలా మంచిగా మనతో ఉంటారు. కాబట్టి నాకు అంత ఏమీ అంత అనిపించలేదు. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ కూడా బాగానే ఉన్నారు, కాబట్టి వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మంచిగా నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఒకవేళ డౌట్స్ వస్తే నేను ఆఫ్టర్ 5 o'clock వెళ్ళినా కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని. దాని తర్వాత ఇంకా 4th year ప్లేస్మెంట్ స్టార్ట్ అయినప్పుడు కంటిన్యూగా ఫస్ట్ 10 interviews మాత్రం నాకు ఏం రాలేదు. దాని తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని నేను గెయిన్ చేసుకొని దాని తర్వాత దాంట్లో మోడిఫికేషన్స్ చేసి, మాకు కూడా కార్పొరేట్ సెక్టర్ ఐటీ సెక్టర్లో ఉన్నారు తెలిసిన వాళ్ళు. ప్లస్ ఇక్కడ భట్టాచార్య సార్ అని చెప్పి నాకు క్లోజ్ సార్ అనమాట. ఇప్పటికీ ఆయన హ్యూమన్ రిసోర్సెస్ సార్. ఆయనకి నేను నా ప్రాబ్లమ్ షేర్ చేస్తే ఆయన సొల్యూషన్ చెప్పారు నాకు. ఇట్లా నువ్వు ఏమైనా గ్రూప్ డిస్కషన్స్ వాటిలలో ఉంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ చూపించు, ఇంకొకటి నీ పాయింట్ అనేది డిఫరెంట్ ఉండాలి, నీ వ్యూ చెప్పు, ఇంకొకటి ఏదైనా సరే ఏ ఇంటర్వ్యూకి అయినా సరే ప్రిపేర్ అయ్యి మాత్రం వెళ్ళకు. నీకు ఆన్ ది స్పాట్ నీకు ఏం ఆన్సర్ ఇవ్వాలి వస్తుంది, నీకు ఏం ఆన్సర్ ఇవ్వడం అనిపిస్తుందో అది ఇచ్చేయండి అని చెప్పారు. కాబట్టి దాని ప్రకారం నేను అన్ని వాళ్ళ గైడ్లైన్సెస్, ఇక్కడ మా భట్టాచార్య సార్ గైడ్లైన్స్ ప్రకారం నేను వెళ్ళాను. ఒక 10 interviews తర్వాత నేను ఒక ఫిటిలో అని చెప్పి ఒక బెంగళూరు కంపెనీ అదొకటి క్రాక్ చేశాను. దాని తర్వాత సొరోస్ ఇంటర్నేషనల్స్ అని చెప్పి ఉంది బెంగళూరులో, స్టార్ట్అప్ అది. ఇప్పుడు అక్కడ అదొక ఆఫర్ లెటర్ వచ్చింది. ఇది రీసెంట్లీ ఇప్పుడు లాంచ్డ్ అని చెప్పి ఒక కంపెనీ ఉండే, దాంట్లో కూడా 8 lakhs per annum ప్యాకేజ్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్లో నేను చేసే దాంట్లో బెన్స్టోన్ ఇంటర్నేషనల్, మెయిన్గా ఇంటర్నేషనల్ కంపెనీ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఆ కంపెనీకి ఈ అన్నిట్లలో చూస్ చేసుకోవడానికి ఏంటంటే కారణం ఇంటర్నేషనల్ కంపెనీ, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, నా ఫ్యూచర్ కూడా స్టార్టింగ్ బాగుంటుంది అని చెప్పి వీళ్ళు ప్యాకేజ్ తక్కువనే ఇచ్చారు. నాకు 7 to 8 lakhs ప్యాకేజ్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే నేను అది ఇంటర్నేషనల్ కంపెనీ ప్లస్ గురుగ్రామ్, నేను గురుగ్రామ్లో సెక్టర్ 48లో ఉంది కంపెనీ బెన్స్టోన్ ఇంటర్నేషనల్. రీసెంట్గా నేను ఫస్ట్ 2 months మాత్రం నాకు ట్రైనింగ్ ఉంది. దాని తర్వాత 2 months నేను ఒక వెబ్సైట్ మీద పనిచేశాను, ఇండిజినస్గా నేనే తయారు చేశాను. ఇప్పుడు ఆన్ సర్వర్లో కూడా ఉంది, expertisestation.com అని సెర్చ్ చేస్తే నేను చేసిన వెబ్సైట్ కనబడుతుంది. యాక్చువల్గా నేనే డిజైన్ చేశాను, దాని డిజైన్ అన్ని సెలెక్షన్స్ అంతా నావే. నా కింద ఒక CSS టీమ్ని, ఇంటర్న్స్ని అసైన్ చేశారు. మొత్తం మేము 5 members టీము, CSS టీము, బ్యాక్ ఎండ్ టీమ్ అన్నిటిని. కాకపోతే మెయిన్ టీమ్ లీడ్ మాత్రం నేనే. దాంట్లో నా మీద ఒక మేనేజర్ ఉంటారు, ఆయన నాకు 2 months ట్రైనింగ్ ఇచ్చారు. దాని తర్వాత మాకు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పారు. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆన్ గోయింగ్ రన్నింగ్లో ఉంది. దాని అప్డేటెడ్ వర్షన్ ఇప్పుడు నెక్స్ట్ మేము లాంచ్ చేయబోతున్నాను. వితిన్ 1 month లాంచ్ చేస్తాం. అది AI వర్షన్ ఉంది, ఆ AI వర్షన్ మీద ఇప్పుడు మాకు ట్రైనింగ్ నడుస్తుంది. ఇది నైస్. అండ్ మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. యాక్చువల్లీ మా ఫాదర్ సెక్రటరియట్లో పనిచేస్తారు, CS దగ్గర పనిచేస్తారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమన్నారంటే, నీ ప్రయత్నం నువ్వు చేయి, జాబ్ వచ్చినా రాకపోయినా దట్స్ అల్టిమేట్ చాయిస్, నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేయి, నువ్వు రిగ్రెట్ కాకూడదు ఏ విషయంలో మాత్రం అని చెప్పి మా ఫాదర్ నన్ను ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ 10 interviews నీ ఫెయిల్ అయిన తర్వాత మా ఫాదర్తో చెప్పా, ఇది ఎందుకు అవుతలేదు అది అని చెప్పానంటే, అలా ఏం డిగ్రేడ్ అవ్వకు, ఏమైనా 10 interviews అయితే 50 interviews తర్వాత ఒక ఇంటర్వ్యూ వస్తుందేమో, కానీ బెస్టే వస్తుంది కదా, ఏదో ఎట్ ద ఎండ్ బెస్టే వస్తుంది కదా అని చెప్పి ఎంకరేజ్ చేశారు. మా మదర్ మాత్రం ఎప్పుడు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్ నుంచి దూరం చేశారు కదా, ఇప్పుడు వెళ్ళి ఫ్రెండ్స్ని కలుస్తాయేమంటున్నారు? ఎట్ ద ఎండ్ వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చింది కాబట్టి మనం ఎంతైనా మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు హైదరాబాద్లో. సో 8 lakhs ప్యాకేజ్ మంచి ప్యాకేజే, అది తక్కువ అని అంటున్నావు, బట్ ఇట్స్ గుడ్ ప్యాకేజ్.
ఇంకా నీ ఫ్యూచర్ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.